హాయ్ ఫ్రెండ్స్, బోట్ నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ లైనింగ్ ఒరిజినల్ పీస్ పెట్టుకుని ఇలా రౌండ్ నెక్ మోడల్ ఎలాగైతే కట్ చేసామో దానంతా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ కార్నర్ దగ్గర సూది దింపి మళ్ళీ పైకి తీసుకుని ఇలా కట్ చేయాలి. షేప్ బాగా తిరుగుతుంది. తర్వాత ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసి లైనింగ్ దగ్గర చూసుకోండి. ఫ్రంట్ అది బ్యాక్ అది ఒకసారి చెక్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ తిప్పి వేసేస్తున్నాను. నేను పైపింగ్ కావాలితే పైపింగ్ వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా కూడా కుట్టుకోవచ్చు. నేనైతే పైపింగ్ కట్ట ఏమీ వేయట్లేదు, నార్మల్గానే కుడుతున్నాను. లైనింగ్ తిప్పేసేసి తర్వాత కార్నర్స్లో కొంచెం ఏదైనా సూది లాంటిది కానీ పెట్టి ఇలాగ కార్నర్ షేప్ తీసుకోవాలి. లోపలికి తీసుకుని పైన ఒక స్టాప్ స్టిచ్ వేసుకోవాలి. పైన ఒక అణుగుడు కుట్టు వేసుకోండి. మళ్ళీ సేమ్ అలాగే ఫస్ట్ మనం ఎలా అయితే కుట్టామో అలాగే షేప్ మోడల్లో టాప్ స్టిచ్ వేసుకోండి. సేమ్ రెండు పార్ట్స్కి అలాగే వేసుకోండి. బ్యాక్ ఓపెన్ కాబట్టి రెండు పీసులు వస్తాయి. ఫ్రంట్ ఫ్రిన్స్ కట్ ఫ్రెండ్స్, బ్యాక్ ఓపెన్ పార్ట్ షేప్ అనమాట. తర్వాత లైనింగ్ చుట్టూ అతికేసుకొని ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. అలాగే రెండు పీసులు కూడా జాయిన్ చేసుకోండి. తీసుకోండి. సేమ్ ఎలాగైతే ఉందో అలాగా రెండో పార్ట్ కూడా అలాగే సేమ్ కుట్టేసుకొని తర్వాత ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వేసుకోండి. ఒకదానికి ఉక్సులు పట్టి ఒకదానికి తాళ్ళు పట్టి, ఇది ఉక్సులు పట్టి వేస్తున్నాను నేను. లెఫ్ట్ సైడ్ ఉక్సులు పట్టి, రైట్ సైడ్ తాళ్ళు పట్టి వేస్తాను. వేసుకొని లోపలికి ఇలా అతికేసుకొని స్టిచ్ చేసుకోండి. పైన మెడ తిప్పేసాం కాబట్టి అది కొంచెం ఫోల్డ్ చేసి కుట్టుకోండి, బయటకు కనిపించుకోండి నీట్గా. తర్వాత ఎక్స్ట్రా పీస్ ఏమంటే కట్ చేసుకోండి. తర్వాత నడుము పల్టీ కూడా వేసుకోండి. 1.5 ఇంచ్ తీసుకొని కూర ఉన్నది తీసుకున్నాను, అందుకని మడత పెట్టి కొట్టకుండా డైరెక్ట్ కుట్టేస్తున్నాను నేను. కూర లేకపోతే ముందు ఒక లైన్ కుట్టుకొని అప్పుడు అతుక్కోండి. పైన ఒక స్టాప్ స్టిచ్ వేసుకోండి. తర్వాత బ్యాక్ సైడ్ డాట్ కూడా వేసుకోండి. బ్యాక్ సైడ్ డాట్ వేయండి. 3 ఇంచెస్ డాట్ వేయండి. ఒక 1/2 ఇంచ్ మార్క్ పెట్టి 3 ఇంచెస్ పొడవులో డాట్ వేయండి. సేమ్ రెండో పాటుకు కూడా అంతే, అలాగే కుట్టండి. రెండో దాన్ని కూడా అలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్స్ కట్ ఫ్రంట్ అతుకుతున్నాను ఫ్రెండ్స్. లైనింగ్ మెయిన్ పీస్ జాయిన్ చేస్తున్నాను. సేమ్ రెండో పీస్ కూడా అంతే. ఫ్రంట్ రెండు ఆపోజిట్లో చూసుకొని పెట్టండి, చంక వైపు వచ్చేలాగా. ఫ్రంట్స్ కట్ సైడ్ పీసులు ఫ్రెండ్స్ ఇవి చూసుకోండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. స్టిచ్చింగ్ కూడా పెడతాను, ప్రతిదీ కూడా నేను కట్ చేసి స్టిచ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. మంచి మంచి మోడల్స్ పెడతానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెయిన్ పీస్ జాయిన్ చేస్తున్నాను. నెక్ ఫ్రంట్ ఓపెన్ ఉండదండి, ఫ్రంట్స్ కట్ కదా, బ్యాక్ ఓపెన్. ఫ్రంట్ కూడా బోట్ నెక్ రౌండ్ యూ షేప్లో తీసాను నేను, అది కూడా తిప్పి వేసేస్తున్నాను. స్టిచ్ వేసుకొని కట్ చేసి తిప్పి కుట్టేసి చిన్న కట్స్ పెట్టుకోండి. రౌండ్స్ తిరిగే దగ్గర కత్తిరితో చిన్న కట్స్ పెట్టుకుంటే రౌండ్ నెక్ బాగా తిరుగుతుంది, మనకి ఉగ్గులు కట్ట రాకుండా బాగా తిరుగుతుంది. బాగా చూసుకుని ఒకసారి అన్నీ సరి చూసుకుని అప్పుడు స్టిచ్ వేసుకోండి. మళ్ళీ టాప్ స్టిచ్ వేయండి. దీనికి కూడా సేమ్ అంతే. పైపింగ్ వేసినా దీనికి పెద్ద కనిపించదు, అందుకే వేయట్లేదు నేను. పైపింగ్ కూడా మీకు చూపించమంటే వేసి చూపిస్తాను. వేరే మోడల్కి ఇలాంటి మోడల్కే వేయాలన్నా వేసి చూపిస్తాను ఫ్రెండ్స్.
అడగండి మీరు కామెంట్ రూపంలో, నేను రిప్లై ఇస్తాను ప్రతిదీ కూడా. అన్నీ మీకు అర్థమయ్యేలా చెప్తున్నానని అనుకుంటున్నాను. ఏమైనా మీకు అర్థం కాకపోతే అడగొచ్చు, నేను చెప్తాను, మీకు క్లియర్ చేస్తాను. ఎక్కడైనా డౌట్స్ ఉన్నా ఎలా కుట్టాలి ఏంటైనా. వీడియో బాగా లెంతీ అయిపోతుందని నేను స్పీడ్గా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నాను. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేయండి. సేమ్ బ్యాక్ పార్ట్కి కట్ చేసినట్టు దీనికి కూడా సమానంగా లైనింగ్ ఎలా అవుతుందో అలా కట్ చేసి ఇప్పుడు జాయిన్ చేసుకోండి. అటు ఇటు పీసులు జాయిన్ చేసేయండి. ఫ్రెండ్స్ కట్ పీసులు జాయిన్ చేసుకుని అక్కడ చిన్నది క్లిప్ మిస్ అయింది. బాబు తీసాడండి వీడియో, నాకు స్టిచింగ్ చేస్తే వీడియో తీసి చిన్నది స్లిప్ అయింది. బట్ అతికిస్తున్నాను. రెండు అలా అతికేసుకుని అప్పుడు దీనికి కింద బ్యాక్ పార్ట్కి మళ్ళీ బ్యాక్ పార్ట్ కూడా అదే బ్యాక్ పార్ట్ తాళ్ళ పట్టి చూపించలేదు కదా, అది కూడా మీకు చూపించేస్తున్నాను. మళ్ళీ ఎలా వేసారో ఏటో మీకు తెలియదు అనేసి మళ్ళీ కొట్టి చూపిస్తున్నాను. క్లిప్ యాడ్ చేశాను ఇందులో. అది దాని మీద పెట్టుకుని సమానంగా ఉన్నది చేసుకుని కట్ చేసుకుని తర్వాత దీన్ని కూడా వేసుకుని ఇది కూడా డాట్ వేసుకోండి. ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి సమానంగా ఉందా లేదా ఒకసారి చూసుకోండి. ఇందాక మానే చూపిద్దాము ఎందుకులే తెలుస్తుంది అనుకున్నాను, మళ్ళీ ఒకసారి ఎందుకన్నా మంచిదని ఇది కూడా చూపిస్తున్నాను. సరిపోయింది కరెక్ట్గా. ఇప్పుడు ఫ్రంట్ దానికి నడుము పట్టి వేస్తున్నానండి. ఇక్కడ ఫ్రంట్ సెంటర్లో కొంచెం షేప్ వస్తుందండి, ఇలాగా వీ షేప్లో. దాని దగ్గర చిన్న కుచ్చు పెట్టుకోవాలి. కుచ్చు పెట్టుకుని అక్కడ కూడా చిన్న కట్స్ పెట్టుకుని రాంగ్ సైడ్ తిప్పేసుకుని పైన టాప్ స్టిచ్ చేసుకోండి. టాప్ స్టిచ్ చేసేసుకోండి. టాప్ స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు షోల్డర్స్ అతికేసుకోండి. ఒక హాఫ్ ఇంచి తీసుకుని షోల్డర్స్ అతికేసుకోండి రెండు వైపులా. అది పెట్టుకున్నప్పుడు చూసుకోండి, నెక్కలు రెండు ఒకవైపు వస్తున్నాయి లేదు చూసుకొని జాయింట్ చేసుకోండి. అంటే కొత్త వారు అయితే మామూలుగా కింద చూసుకోరు నెక్ ఫ్రంట్ పార్ట్, అందుకని చెప్తున్నాను. వచ్చిన వాళ్ళకి కాదండి, తెలియని వాళ్ళకి. అంతే ఇలా వస్తుంది మోడల్. హ్యాండ్స్ దీనికి బెలూన్ హ్యాండ్స్ పెడుతున్నానండి.